మెరుపు కలలు మెరుపు కలలు. ఇంకెక్కడి ధైర్యం రా? నా ధైర్యమే నా తమ్ముడు రా. అలాంటి నా తమ్ముడు ఇలా చలనం లేకుండా పడుకునుంటే నేనెలా ధైర్యంగా ఉండగలను? మా ఇద్దరి మధ్య ఇంతకాలం దూరం ఉన్నా నా తమ్ముడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా తమ్ముడే లేకుండా పోయాడు. మనందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. దేవుడు మీకెంత అన్యాయం చేశాడు. మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళటానికి నా తమ్ముడు ఎంత నరకం అనుభవించుంటాడో. అమ్మ సంయుక్త, మీ నాన్నని కాపాడుకోవడానికి ఎంతో తాపత్రయపడ్డావు, ఎంతో పోరాడావు. కానీ నే తెలిసిన నా తమ్ముడు మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలిగాడమ్మా? మిమ్మల్ని చూసి కూడా ఆ దేవుడికి కాస్తైనా జాలి కలగలేదా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు అత్తయ్య. తన మనసులో మాట నాకు చెప్పుండుంటే ఇంత ఘోరం జరగకుండా ఎలాగైనా ఆపేదాన్ని. పాపం, పిల్లల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. బ్రతికినప్పుడు గొప్పగా చూసుకున్నాడు, కానీ ఇప్పుడు ఈ కుటుంబం పరిస్థితి తలుచుకుంటేనే దేవుడికి దయలేదు అనిపిస్తుంది. పాపం, పిల్లలే ఇలా ఉంటే భానుమతి ఎలా తట్టుకుంటుందో ఏంటో. అవును, భాను ఎక్కడుంది సంయుక్త? అమ్మ లోపలుంది అత్తయ్య. హే, హ్యాపీ యానివర్సరీ నా ప్రియమైన భానుకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. విష్ యు ద సేమ్. మన పెళ్ళై ఇన్ని సంవత్సరాలు చాలా ఆనందంగా గడిచాయి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది? మన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మీకు నేనిచ్చే స్మాల్ గిఫ్ట్. మరి నా కోసం ఏం తెచ్చారు? గెస్ చేసి చూద్దాం. డైమండ్ నెక్లెస్, యూరప్ ట్రిప్. కాదు. నేను గెస్ చేయలేకపోతున్నాను, మీరే చెప్పండి. వాట్? రోజ్ ఫ్లవరా? మీరిలాంటి గిఫ్ట్ ఇస్తారని నేను అస్సలు అనుకోలేదు. నేను చూడండి, మీకోసం డైమండ్ రింగ్ తీసుకున్నాను. నా రోజా పువ్వు లాంటి నీకు ఈ రోజానివ్వడం కరెక్ట్ అనిపించింది. చూడగానే అప్పురపరిచే అందం రోజా పువ్వుది, అంతకంటే గొప్ప అందం నీది. చూసావా, నీ ముందు ఈ రోజా ఎంత చిన్నపోయిందో. నేను అస్సలు ఊహించలేదండి మీరిలా రోజా పువ్వుతో సరిపెడతారని.
మన స్టేటస్ సింబల్కి తగ్గట్టు ఏదైనా డైమండ్ సెట్, ఫారెన్ ట్రిప్, ఏదైనా ప్రాపర్టీ లాంటిది గిఫ్ట్ ఇస్తారు అనుకున్నాను. సరే, ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, నీకోసం ఏదైనా ఇస్తాను. ఏదైనా ఇస్తారా? నీకు మాటిస్తున్నాను, నువ్వేం అడిగినా ఇస్తాను. మా వాళ్ళందరినీ వదిలి మీకోసం వచ్చినప్పుడు డబ్బు స్టేటస్ లేదంటూ అవమానించారు. వాళ్ళందరికీ సమాధానంగా మనం ఎదుగుతున్నాం. ఇలాగే ఎప్పటికీ ఈ సొసైటీలో స్టేటస్ సింబల్గా ఎప్పుడు మనం 1 to 10లో ఉండాలి. అదే మీరు నాకిచ్చే గిఫ్ట్. ఈ సొసైటీలో స్టేటస్కి మించిన గుర్తింపు మరేవీ లేదండి. అది నాకు ఎప్పటికీ కావాలి. చెప్పానుగా, నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు కోరుకున్నట్టు మన స్టేటస్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. మీ అందరినీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఓకే? ఓకే. సరే, రెడీ అయ్యి కిందకి రా, కేక్ కట్ చేద్దాం. బాధ్యత అన్నావు, ప్రాబ్లం రానివ్వను అన్నావు, స్టేటస్ తగ్గించను అన్నావు. చివరికి ఇలా వదిలేసి వెళ్ళిపోయావు. ఎంత మోసం చేశావు, ఎంత చీట్ చేశావు, ఎంత అన్యాయం చేశావు. అందరిలో మమ్మల్ని అవమానపడేలా చేసి నువ్వు వెళ్ళిపోయావు. నీకు ఏది చేత కాదు. నువ్వొక అబద్ధాల కోరవి. నన్ను మోసం చేశావు. యువర్ ఎ చీటర్, యువర్ ఎ చీటర్, యువర్ ఎ చీటర్. మామ్, ఏడవకు మమ్మీ. డోంట్ వరీ మమ్మీ. మమ్మీ, మీ నాన్నొక్క పెద్ద చీటర్. మమ్మీ ప్లీజ్. ఆగక్కడ. ఎందుకొచ్చావు? ఇంకా నీ కళ్ళు చల్లబడలేదా? ఏం చేద్దామని వచ్చావు? ఏంటి బాను, ఎందుకు అలా ఆవేశపడుతున్నావు? కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్విలా అరుస్తూ ఉంటే పిల్లలేమైపోతారు? నా జీవితాన్ని నాశనం చేసి నా మనసులో ఇంత అశాంతిని నింపిన తర్వాత ఇంకెలా శాంతంగా ఉండమంటావు? నువ్వు ఆ రోజు హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చినప్పుడే ఎలాంటిదేదో జరుగుతుంది అనుకున్నాను. నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేశావు. మా ఆయన చచ్చిపోయేలా చేశావు. ఇంకా ఇక్కడ ఏం మిగిలిందని వచ్చావు? మమ్మల్ని ఇంతలా నాశనం చేసిన తర్వాత, మా బ్రతుకుల్ని రోడ్డు మీదకి తెచ్చిన తర్వాత, మా ఆయన్ని పొట్టన పెట్టుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఏం మిగిలిందని వచ్చావు? ఇంకా ఏ బంధం మిగిలిందని వచ్చావు? నీ తమ్ముడు అనే బంధాన్ని పరలోకానికి పంపించావు కదా. అలా అనుకు బాను. నేనేం తప్పు చేశానని. నోర్మై! మెరుపు కలలు నువ్వు చిన్నపిల్లవి. ఇలాంటివి నీకొద్దులే సంగీత. తలకొరివి ఎవరు పెడతారో కనుకొని రండి. నాన్నకి తలకొరివి నేనే పెడతాను. నాన్నగారి కడుపును పుట్టినందుకు ఇలా నాన్నగారి రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికింది అనుకుంటాను. నాన్నగారి కార్యక్రమాన్ని దగ్గరుండి నేను జరిపిస్తాను.
అంకుల్, డాడీకి తలకొరివి నేను పెడతాను. వెళ్ళి కార్యక్రమాలు చూడండి. తమ్ముడెప్పుడూ చెప్పేవాడు, కొడుకు లేని లోటు నువ్వు తీరుస్తున్నావు అని. ఇప్పుడది మరింత నిజమవుతోందమ్మా. వాడు బతుకున్నప్పుడే ఒక కొడుగ్గా తోడుగా ఉన్నావు. ఇప్పుడు తల కొరివి పెట్టి మరింత గొప్పదాని అవుతున్నావు. ఇప్పుడు నిజంగా మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే బహుశా వాడి ఆత్మ ఇదే కోరుకుందేమో. ఆడపిల్ల ఇలాంటి కార్యక్రమం చెయ్యొచ్చా? శాస్త్రం ఒప్పుకుంటుందా? సమాజం ఏమనుకుంటుంది? అంతరిక్షంలోకి ఆడపిల్లలు వెళ్ళి నెలల తరబడి ఉంటున్న ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏమైనా చెయ్యొచ్చు. ఇంకా ఈ పట్టింపులేంటండి? శాస్త్రాలైనా సమాజమైనా కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి. మార్పుని అంగీకరిస్తూ మనల్ని మనం ఆధునీకరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండటమే. అయినా పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులకు తలకొరివి ఆడపిల్ల పెడితే తప్పే ఉంది. పిల్లల కోసం చేసిన త్యాగాల రుణం ఈ రకంగానైనా తీర్చుకునే అవకాశం ఎంతమందికొస్తుంది? మేడం బయటికి రండి మేడం, బయటికి రండి, బయటికి రండి మేడం. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఇంకా మీతో ఏంటండి మాటలు? ముందు వాళ్ళని బయటికి రమ్మని సార్, చెప్పండి. నా మాట వినండి సార్. మేడం బయటికి రండి మేడం, బయటికి రండి. సార్, నేను ఒకసారి చెప్పేది అమ్మా, వినండి. ఆల్రెడీ మీ ఇంటికి నోటీసులు కూడా అంటించి వెళ్ళాము. ఈ రోజు ఉదయమే మొదలవలసిన వేలంపాట మీకొచ్చిన కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చాము. కానీ మీరింకా కార్యక్రమాలు ఏవి మొదలు పెట్టలేదు. అందుకే మీకు ఇంకొకసారి చెప్దామని వచ్చాం. త్వరగా ముగిస్తే మా ఆక్షన్ మొదలు పెడతాం. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇక్కడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మాకస్త టైం ఇవ్వండి. చూడండి సార్, యాక్చువల్లీ ఈ ఇంటిని మేము ఎప్పుడో స్వాధీనం చేసుకున్నాము. దానికి సంబంధించిన నోట్స్ కూడా ఇంటి గేటుకి అంటించాం. రూల్ ప్రకారం చూస్తే మీరు ఈ రోజు ఉదయమే మాకింటిని హ్యాండ్ ఓవర్ చేసి బయటికి వెళ్లాల్సింది. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించి మీకు మధ్యాహ్నం వరకు టైం ఇచ్చాం. ప్లీజ్ సార్, దయచేసి మా డ్యూటీని అర్థం చేసుకోండి. మా డాడ్ మమ్మల్ని వదిలి వెళ్ళిన తర్వాత ఇంక మేము ఎక్కడున్నా ఒక్కటే. మీరన్నట్టు మీరిచ్చిన సమయంలోపు మీకు ఇంటిని హ్యాండ్ ఓవర్ చేస్తాం. సారీ మేడం, మాకు బాధగానే ఉంది. ఆగండి, ఆగండి. బ్యాంక్ వాళ్ళకి మాట ఇచ్చారు సరే, మరి మా సంగతి ఏంటి? ఎవరు మీరు? మీ నాన్నగారికి అప్పిచ్చిన బాధ్యతలం. కావాలంటే డాక్యుమెంట్స్ చూడండి. సార్, రేపు నేను మీతో మాట్లాడతాను. ఈ ఒక్కరోజు మాకు వదిలేయండి. అలా ఎలా కుదురుతుందండి? ఒక్కసారి బాడీ బూడిదైన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మా డబ్బుకి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ముందు మా లెక్కలు తేలే వరకు ఇక్కడ ఏ కార్యక్రమం జరగదు. మీ డబ్బులకి నాది గ్యారంటీ. మీ డబ్బులు నేను ఇస్తాను. మిమ్మల్ని నమ్మడం ఎలా మేడం? మీ దగ్గరున్న ఆస్తులన్నిటినీ బ్యాంకు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కనీసం మీరు ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలాంటప్పుడు మా ఆస్తులు ఎలా ఇస్తారు? మీ దగ్గర ఇంకా ఏం మిగిలిన్నాయి? మీరే ప్రస్తుతం రోడ్డు మీదకి వచ్చారు. లేదండి, నన్ను నమ్మండి. ఎలాగైనా మీ అప్పు నేను తీరుస్తాను.
మీరు ఎక్కడ సంతకాలు పెట్టుకుంటారో చెప్పండి, అక్కడ నేను సంతకాలు పెడతాను. నువ్వు ఒక్కదానివే సంతకాలు పెడితే ఎలా కుదురుతుందమ్మా? నీతో పాటు మీ అమ్మగారు, మీ అక్క, మీ చెల్లి కూడా సంతకం పెడితేనే దానికి వాల్యూ ఉంటుంది. రేపేదైనా ప్రాబ్లం అయినా మాకు లీగల్గా సపోర్ట్ దొరుకుతుంది. అలాగేనండి, నాతో పాటు మా ఫ్యామిలీ వాళ్ళందరూ సంతకాలు పెడతారు. ఆ డాక్యుమెంట్స్ ఇటు ఇవ్వండి. మళ్ళీ ఏంటి? మమ్మీ, అదేంటంటే నేను సంతకం పెట్టను. ఆయన చేసిన పనికి నేను సగం చచ్చిపోయాను. ఇప్పుడు ఆయన చేసిన అప్పులకి పూర్తిగా చావలేను. అది కాదమ్మా, నాన్నగారు ఉండగా చేసిన అప్పులు ఇప్పుడు ఆయన లేరని బాధ్యత తీసుకోకుండా ఉండలేం కదమ్మా. ఉండకపోతే నువ్వొక్కదానివే సంతకం పెట్టు, అంతేకాని మా చేత సంతకాలు చేయించాలని చూడకు. అక్క, నేను ఆల్రెడీ సంతకం పెడతాను అని అన్నాను. వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఫ్యామిలీ మొత్తం పెట్టాలంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు? మా నాన్నగారు చనిపోయారు, మా దగ్గర ఏ హామీ ఆస్తులు లేవు, ఆయన చేసిన అప్పులకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఐపీ పెడితే సరిపోతుంది. దానికెందుకు ఇంత డ్రామా? అక్కా, చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. నువ్వు లేని ఈ ఇల్లు కళ కోల్పోయిందిరా తమ్ముడు. ఎంత పోసిపోయిందో చూడరా. చూడమ్మా, ముగ్గురు ఆడపిల్లలే. భర్త పోయిన దుఃఖంలో భానుమతి లోపలుంది. మీరు కూడా ఇలా అయిపోతే ఇంకా కుటుంబానికి ఆసరా ఎవరమ్మా? మీరు మీ తమ్ముని తలుచుకుని బాధపడుతూ ఉంటే వాళ్ళని ఓదార్చే వాళ్ళెవరు? పోయిన మనిషి ఎలాగూ పోయాడు. ఉన్నాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి. జరగాల్సిన పనులన్నీ దగ్గరుండి జరిపించమ్మా. డాడీ, అత్తయ్య, డాడీ వెళ్ళిపోయారు అత్తయ్య. అమ్మా, మీ నాన్నగారిని చివరిసారిగా ఒకసారి చూడమ్మా. డాడీ, ఏంటి డాడీ ఇది? ఇక్కడ ఎందుకు పడుకున్నారు? రండి డాడీ, మనం మన ఇంటికి వెళ్ళిపోదాము. చూడండి డాడీ, అందరూ మనల్ని ఎలా చూస్తున్నారు. ప్లీజ్ డాడీ, రండి డాడీ, మనం వెళ్ళిపోదాం. ప్లీజ్ డాడీ. మీరన్నారు కదా అన్నిటినీ మనం మార్చేద్దామని. మరెందుకు డాడీ ఇలా మాట్లాడకుండా పడుకునున్నారు? మనకి చాలా పెద్ద ఇల్లు ఉంది కదా, మరెండలో ఎందుకు పడుకున్నారు డాడీ?
మీకోసం ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. చెల్లి ఈరోజు తను నేర్చుకున్న కొత్త పాట మీకు వినిపించాలని రెడీగా ఉంది డాడీ. పదండి డాడీ, వెళ్దాం. డాడీ, డాడీ, డాడీ. ఊరుకో ఊరుకో. చూసావా, నాన్నకిల్లు లేనట్టు, తనకెవరూ లేనట్టు అనాథలాగా పడుకున్నాడు చూడు. డాడీ, 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 లే డాడీ. బాబు, కార్యక్రమానికి టైం అవుతుంది. అలాగే పద వెళ్దాం. పద పద డాడీ, వెళ్దాం. పద డాడీ పద చూడు. డాడీ. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం కలిసిందిలే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా, నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూనే నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అల్లావు ఓ నాన్న. మిమ్మల్ని వదిలి నేను ఇక్కడికి వెళ్తాను. అమ్మా, మీ నాన్నగారిని చూడకుండా తలకొరి పెట్టమ్మా, పెట్టమ్మా. వద్దు, మా డాడీ ఇంత వేడిని తట్టుకోలేరు. వద్దు, మా డాడీ ఇంత వేడిని తట్టుకోలేరు. వద్దు, వద్దు. తీసుకో. డాడీ, డాడీ.
మెరుపు కలలు సంగీత వెళ్ళు, బట్టలు సర్దు. అక్క త్వరగా కానివ్వండి, టైం లేదు. వాసు, సంయుక్తని సంగీతని ఏంటిని చూస్తూ ఉంటే నా మనసు తరుక్కుపోతుందిరా. వాళ్ళని ఏం చెయ్యాలో, ఎలా వాళ్ళని దగ్గరికి తీసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు వాసు. వాళ్లకు చెయ్యటానికి మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ వాళ్ళు నా తమ్ముడు పిల్లలు. వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలరా. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. మామయ్య ఉన్నంత వరకు వీళ్ళ బతుకులు వేరు, చాలా గొప్పగా బతికారు. వాటికి అలవాటు పడిన వీళ్ళని చూస్తుంటే మామయ్య వీళ్ళకి దూరం అయ్యాడని బాధపడాలో, లేదా తల్లకిందులుగా మారిపోయిన వీళ్ళ తలరాతల్ని చూసి బాధపడాలో నాకే అర్థం కావడం లేదు. రాబోయే రోజులు మరింత కష్టంగా ఉండబోతున్నాయమ్మా. వాటిని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. వాసు, మనం వాళ్ళకి అయిన వాళ్ళంరా. వాళ్ళు నా తమ్ముడి పిల్లలు. వాళ్ళకి మనం ఏమైనా చెయ్యాలరా. వాళ్ళని ఇలా వదిలిపెట్టి నేను రాలేను. మనం ఏం చేయగలమమ్మా? వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేంత స్తోమత మన దగ్గర లేదమ్మా. పోనీ వాళ్ళకేమైనా చేయాలన్న ఉద్దేశంతో మనమేమన్నా సలహా ఇచ్చినా వాళ్ళ తీసుకుంటారన్న గ్యారంటీ లేదు. ఉదయం జరిగింది మర్చిపోయావా? మామయ్య బాడీ హాల్లో ఉండగానే అత్తయ్య మనల్ని చూసి ఎంత కోప్పడింది. అలాంటిది మనమేమన్నా చెప్తే వింటుందా? ఒకవేళ ధైర్యం చేసి మనం ఏదైనా చెప్పినా ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితుల్ని మర్చిపోయి వాళ్ళు మనతో గొడవ పడతారు. సరే, అలా కాకుండా వాళ్ళకున్న ఆలోచనలతో ఎలా బయటపడతారో, ఎలా ఆలోచించుకుంటారనేది మనం వాళ్ళకే వదిలిపెడితే అందరికీ బాగుంటుందమ్మా. లేకపోతే అనవసరమైన గొడవల వల్ల వాళ్ళు మరింత డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకని వాళ్ళకి వాళ్ళుగా వచ్చి సహాయం అడిగితే మన ప్రాణాలు పణంగా పెట్టైనా సహాయం చేద్దాం. కానీ మనకు మనంగా సహాయం కావాలా అని అడగొద్దు. అలా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు మన సహాయాన్ని తీసుకోరు. అందుకే వాళ్ళు అడిగే వరకు మనం సహనంగా ఉండడమే బెటర్ అమ్మా. నేను అనేది ఏం తన మనసు నొచ్చుకున్నట్టుందిరా. నేనేం తప్పు మాట్లాడానమ్మా? ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాను. దానికి తను తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయను. అమ్మా, తనకి తెలుసమ్మా ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో. నువ్వన్నీ ఇలాగే మాట్లాడతావురా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం నొచ్చుకుంటుందో ఏంటో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఆలోచిస్తుంటేనే తల పగిలిపోతుంది. ఎస్, ఈ టైంలో ఈ పరిస్థితుల్లో అర్థం చేసుకునేది ప్రణయ్ ఒక్కడే. అదిరా సంగతి. అవునవును. సంయుక్త కాల్ చేస్తోంది. ఏంట్రా తన ఫోన్ తీయకుండా అలా వదిలేసావు? ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ చేసిందంటే ఏదో అవసరం కోసమే అయ్యుంటుంది.
తనొక బంగారు బాతు. తనిచ్చే ఎగ్స్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తుంటే నన్ను వాళ్ళు వాడుకునేలా ఉన్నారు. ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో నేను టచ్లో లేకుండా ఉంటేనే బెటర్. నువ్వు మహా మాయగాడివిరా. ప్రపంచమే డబ్బు మాయలో ఉంది. ఇక నేనెంత? ప్రణయ్ ఎక్కడున్నాడు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అవుట్ ఆఫ్ సిటీలో ఏమైనా ఉన్నాడా? అసలు నాన్నగారికి ఇలా అయ్యిందని తెలుసో లేదో. తెలిస్తే ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండేవాడు కదా. సరే, ప్రణయ్ టచ్లోకి వచ్చేంత వరకు డాడీని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరు సహాయం చేయకపోరు. హలో సంయుక్త. హలో అంకుల్. సారీ అమ్మా, మీ డాడీకి అలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. నేను బయట ఉండడం వల్ల రాలేకపోయాను. పర్లేదు అంకుల్, ప్రస్తుతం మీకున్న పరిస్థితులు తెలిసే ఉంటాయి. 2 రోజులు ఉండడానికి. సారీ సంయుక్త, మా గెస్ట్ హౌస్లోకి అనుకోకుండా గెస్ట్లు వచ్చారు. లేదంటే ఖచ్చితంగా హెల్ప్ చేసేవాడిని. ఏమనుకోకు. పర్వాలేదు అంకుల్. సారీ సంయుక్త, మా ఫామ్ హౌస్ వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేసాం. ఒక 2 రోజులు ఉండడానికి కుదరదమ్మా, ఏమనుకోకమ్మా. ఏంటి డాడీ ఇది? మీ నుండి ఎంతో సహాయం పొంది ఈరోజు ఎంతో గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు ఈరోజు మీరు లేకపోయేసరికి మీ బిడ్డలకి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఏంటి డాడీ మనుషులు? కనీసం సహాయం పొందామని కూడా ఏమాత్రం ఇది లేకుండా ప్రవర్తిస్తున్నారు. అమ్మా, బ్యాంకు వాళ్ళు ఇంటిని వేలం వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు వేలం పాట పాడేలోపే మనం ఇంటిని వదిలి వెళ్ళిపోతే బాగుంటుందమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను అంకల్. కానీ నాన్నకి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు కానీ, మనకిన్ని రోజులు శ్రేయభిలాషలుగా ఉన్నవాళ్ళు కానీ, మన దగ్గర ఎంతో సహాయం పొందిన వాళ్ళు కానీ ఎవరో మనకి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు అంకల్. కొందరైతే ఫోన్ కూడా తీయడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేం అర్థం కావడం లేదు అంకల్. మనుషుల తీరే అంతమ్మా. బెల్లం ఉన్నంత వరకే ఈగలు, డబ్బులున్నంత వరకే మనుషులు. డబ్బున్నప్పుడు తలలు వంచి వంగి వంగి దండాలు పెట్టిన వాళ్లే మన దగ్గర ఏమీ లేదని తెలిసినప్పుడు తలెగరేసి పొగరుగా మాట్లాడతారమ్మా. అందుకేనమ్మా, విశ్వాసానికి మారుపేరు స్వార్థమైతే మోసానికి ప్రతీక ఈ మనిషి. అమ్మా, ఇదంతా చూస్తూ ఉంటే ఎవరో కావాలని డాడీ పరువు తీయాలని ప్లాన్ చేసినట్టు అనిపిస్తుందమ్మా. వాళ్ళ పొగరు దిగి రోడ్డు మీద నడుస్తూ ఉంటే చూడాలనుంది. నేను వెళ్తున్నా, బాయ్. వీడి ఉత్సాహం చూస్తూ ఉంటే వాళ్లను మరింత నాశనం చేసేటట్టుగా ఉన్నాడు. క్షమించు తమ్ముడు. నువ్వు పోయాక మీ కుటుంబానికి అండగా ఉండలేకపోతున్నాను.
వాళ్ళ పాటికి వాళ్ళనే రోడ్డు మీద గాలి కొదిలేసి వచ్చాను. నా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనుంది. కానీ భాను నా మాట వినడం అటుంచి కనీసం నా మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళతారు, ఎక్కడుంటారు అని తలుచుకుంటేనే వాళ్ళంతా భయంతో వణికిపోతుంది. అక్క, తమ్ముడు, 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 వచ్చేసావా? వచ్చేసావా తమ్ముడు? నిజంగా నువ్వు వచ్చేసావా? ఎందుకక్క నా పిల్లల్ని అలా ఒంటరిగా వదిలేసొచ్చావు? నువ్వున్నావన్న నమ్మకంతోనే కదక్క నేను వెళ్ళిపోయాను. కానీ నువ్వు వాళ్ళని పట్టించుకోకుండా ఎలా వదిలేసొచ్చావక్క? ఇప్పుడు వాళ్ళకి దిక్కెవరు? అలా అంటావేంటి తమ్ముడు? వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి నేనెంతగానో ప్రయత్నించాను. కానీ భాను సంగతి నీకు తెలిసిందే కదా, నా మాట ఎక్కడ వింటుంది. అందుకనే నేనేం చెయ్యలేకపోతున్నాను. అదంతా నాకు తెలీదక్క. నా పిల్లల బాధ్యత ఇక నుండి నీదే. భానుకి ఎలా నచ్చ చెప్తావో నాకు తెలీదు, కానీ నా పిల్లల్ని మాత్రం బాగా చూసుకోవాలక్క. నాకింతకన్నా పెద్ద కోరికేం లేదు. నా కోరిక తీరుస్తావు కదా? అది కాదు తమ్ముడు. తమ్ముడు, 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 తమ్ముడు ఎక్కడ? ముందులా కూర్చో, కూర్చో. నువ్వు ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుందమ్మా? ఇదిగో ముందు టాబ్లెట్ వేసుకో. అది కాదురా తమ్ముడురా, నా తమ్ముడు తన బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడ్రా. వాళ్ళని అలా వదిలేసి వచ్చినందుకు నా తమ్ముడి ఆత్మ ఘోషిస్తోందిరా. పోయిన తర్వాత కూడా వాడి ఆత్మకి శాంతి లేకుండా అయిపోయింది. అమ్మా, అమ్మా, ముందు నువ్వు శాంతంగా ఉండు. నువ్వు ఇలా ఆవేశపడితే నీకేమైనా అయితే ఎలాగమ్మా? నువ్వు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. నేను వెళ్ళి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారో మొత్తం తెలుసుకొని వస్తాను, సరేనా? సరే, ముందు టాబ్లెట్ వేసుకో. ఇదిగోమ్మా, వాటర్ తాగు. చూడమ్మా, నువ్వు కంగారు పడి అనవసరంగా బీపీ పెంచుకోకు. నేను వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వస్తాను. నువ్వు జాగ్రత్త, సరే? నేను తలుచుకుంటే మినిస్టర్గా ఉన్న నిన్ను మాజీ మినిస్టర్ని చేయగలను.
మమ్మీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎంతసేపని ఇక్కడ వెయిట్ చేయాలి? చూస్తుంటే వర్షం పడేలా ఉంది. ఇంకా నా వల్ల కాదు మామ్, ప్లీజ్. అక్క, నాకు 10 minutes టైం ఇవ్వు, నేనేదో ఒకటి అరేంజ్ చేస్తాను. ఇంకా 10 minutes ఏంటి? అప్పటి నుంచి ఏం చేస్తున్నావు? అసలు నీకు ప్లానింగే లేదు. ఇప్పుడు వర్షం పడితే ఎలా? తడిస్తే కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్ వస్తే ఏం చేయమంటావు? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నాకు భయంగా ఉందక్క. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామక్క? నువ్వేం భయపడకు సంగీత, నేనున్నానుగా. నేను చూసుకుంటాను, ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను. వెళ్ళు, వెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గర కూర్చో. భగవంతుడా, ఏంటి ఈ పరీక్ష? మెరుపు కలలు ఏం ఆధారం ఉందని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మాతో మిస్బిహేవ్ చేస్తున్నారు? పోలీసులని రెస్పెక్ట్ ఇస్తుంటే పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడే మా లాయర్తో మాట్లాడతాను, మీ అంత చూస్తాను. ఏమన్నా ఉంటే రేపు కోర్టులో చూసుకోండి. అమ్మా, చీనోర్మి, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ వల్ల ఎంత దూరం వచ్చి ఎలాంటి వాళ్ల పక్కన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో చూడు. ఎలాంటి బ్రతుకు బ్రతికే కన్నా ఇంత విషం తాగి చచ్చిపోయినా బావుండు. అమ్మా, ఏంట మాటలు? ఇంకోసారి నీ నోటి నుంచి అమ్మ అన్న మాట వినిపిస్తే అది విని నేను చచ్చిపోయేలా ఉన్నానే. ఛీ, ఇంకోసారి అలా పిలవకు. మీ నాన్న చేసిన వెధవ పని వల్ల తలెత్తుకోకుండా సగం చచ్చిన మమ్మల్ని నీ పెత్తనం కోసం ఇలా రోడ్డు మీదకి లాక్కొచ్చి ఇలా భరించలేని నిందను మోసేలా చేశావు. అమ్మా, ఎందుకు అరుస్తున్నారు? ఇది మీ ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. సైలెంట్ గా ఉండండి.
ఏమైంది? మనల్ని ఇప్పుడు ఎవరు కాపాడుతారు? ఎవరికైనా కాల్ చేద్దామంటే పోలీసులు ఫోన్ లాగేసుకున్నారు. మనం దీని నుండి ఎలా బయటపడతాం అక్క? నాకు చాలా భయంగా ఉంది. సమాధానం లేని ప్రశ్నలకు నేనెలా సమాధానం చెప్పగలను? కానీ ఏదోలా ఇక్కడి నుంచి బయటపడాలి. భయపడకు సంగీత, నేనున్నాను కదా, నేనేదో ఒకటి చేస్తాను. ఈ వాసు ఏంటి ఇంకా రాలేదు? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆవిడెందుకు అలా అంది? అయినా అదెవరో ఏదో వాగింది అని నేనా మాటలు పట్టించుకోవడం ఏమిటి? నా తమ్ముడు గురించి, ఆ కుటుంబం గురించి నాకు తెలీదా? వాసు రావడం లేదు. వాళ్ళు కలిశారా? కలిస్తే ఎక్కడున్నారు? ఏమీ తెలియడం లేదే. ఒకసారి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా. వాసు ఫోన్ కలవడం లేదేంటి? అదేదో అంది అని నేను టీవీ చూడ్డం మానేయాలా? నేను చూస్తాను. సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని అర్థం చేసుకోండి. మీరు అనుకుంటున్నట్టుగా మేమే తప్పు చేయలేదు. పొరపాటుగా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మా నాన్నగారు చనిపోయాక మా ఇల్లు వేలం పాట పాడుతుంటే ఆ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక బస్ స్టాప్ లో నిల్చున్నాం. కావాలంటే మా దగ్గర ఉన్న లగేజ్ బ్యాగ్ చూడండి, మా చేతిలో ఉన్న మా నాన్నగారి ఫోటో చూడండి. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి. ఏదున్నా రేపు కోర్టులో చెప్పుకో. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకో. వెళ్ళక నుంచి. అది కాదు సార్. ఏంటమ్మా ఊరికే ఎస్ఐ గారిని డిస్టర్బ్ చేస్తావు? వెళ్ళి కూర్చో. దొరికిన వాళ్ళందరూ ఇలాగే ఏదొక కథ చెప్తూ ఉంటారు.
ఇలాంటివి విని విని మాకు చిరాకొచ్చింది. ముందెళ్ళి అక్కడ కూర్చో. అలా అనకండి, మమ్మల్ని అందరితో పోల్చకండి. కనీసం మాకు మా ఫోన్స్ అన్న ఇవ్వండి. మా లాయర్కి, మా మేనేజర్కి ఒకసారి ఫోన్ చేసుకుని మళ్ళీ మీకు ఇస్తాం. ఫోన్ ఇస్తే ఏం చేస్తావు? తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తావు. మీ నాన్న బతుకున్నప్పుడు ఇలాగే అందరినీ మేనేజ్ చేస్తూ మసిపూసి మారేడుకాయ చేసి అందరి జీవితాలు నాశనం చేసేశాడు. ఇప్పుడు మీ గురించి ఒక్కొక్కటి బయటపడుతుంది. నువ్వు అందరికీ ఫోన్ చేసి మీ నాన్నలాగా దొరకకుండా తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా? నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ కేసు నుంచి నువ్వు తప్పించుకోలేవు. అనవసరంగా గొడవ చేయొద్దు. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అది డిసైడ్ చేయడానికి మీరెవరు?